భూకంపం వస్తే ఆ తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఫలానా మొత్తంలో నమోదైందని వింటుంటాం. ఇంతకీ ఈ రిక్టర్ స్కేల్ ఎవరు కనిపెట్టారు? ఇప్పటికీ ఇది నిజంగానే వినియోగంలో ఉందా? చార్లెస్ రిక్టర్, బెనో గుటెన్బర్గ్ అనే ఇద్దరు సెసిమాలజిస్టులు 1935లో రిక్టర్ స్కేల్ ను డిజైన్ చేశారు. అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియాలో అప్పట్లో వస్తున్న భూకంపాల తీవ్రతను కనిపెట్టేందుకు దీనిని రూపొందించారు. తీవ్రతను 1 నుంచి 10 మధ్య గుర్తించారు. అయితే దీంతో అంత యాక్యురేట్ రిజల్ట్స్ రాకపోవడం, ఆ తర్వాత కాలంలో వీటికంటే మెరుగైన స్కేల్స్ డిజైన్ చేశారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో బాడీ వేవ్ మాగ్నిట్యూడ్ స్కేల్, సర్ఫేస్ వేవ్ మాగ్నిట్యూడ్ స్కేల్ వచ్చాయి. ఇక 1979లో జపనీస్ సెసిమాలజిస్ట్ హీరో కనమోరి అండ్ అమెరికన్ సెసిమాలజిస్ట్ థామస్ సి హ్యాంక్స్ సంయుక్తంగా డిజైన్ చేసిన మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ చాలా ప్రాచుర్యం పొందింది. పెద్ద భూకంపాలు సంభవించినప్పుడు వాటి తీవ్రతను గుర్తించడంలో ఈ మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తోంది. దీంతో ఇప్పుడు ప్రపంచంలోని సెసిమాలజిస్టులు ఎక్కువగా దీన్నే వాడుతున్నారు. చిరు భూకంపాలు వచ్చినప్పుడు స్థానికంగా కొందరు ఈ రిక్టర్ స్కేల్ వాడుతుంటారు. అయితే ఎర్త్క్వేక్స్ గుర్తించేందుకు అందుబాటులోకి వచ్చిన ఫస్ట్ స్కేల్ కావడం వల్ల పేరు క్యాచీగా ఉంటుందని ఇప్పటికీ ఈ రిక్టర్ స్కేల్ పేరు చలామణిలో ఉంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ భూమి కంపించినా రిక్టర్ స్కేల్ పై ఎంత రికార్డ్ అయిందంటూ వార్తలు వస్తుంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.